హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు అప్లై చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉంచుకోవాలి. సో అవేమిటో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీరు అప్లై చేసుకోవడం కోసం కొన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే అప్లై చేయగలరు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అప్లై చేసేటప్పుడు. అవి అప్లోడ్ చేయకపోతే మీకు డాక్యుమెంట్ సబ్మిట్ అవ్వదు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీరు ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. సో మనకి ఒక 1 వీక్ 10 డేస్లో అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే నేను వీడియో కూడా చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కానీ ముందుగానే మీరు ఈ విధంగా ఎలా అప్లై చేసుకోవాలో చూసుకోండి. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మీకు తెలిస్తే తర్వాత అప్లికేషన్స్ ఓపెన్ అవ్వగానే ఏమీ మిస్టేక్స్ లేకుండా మీరు క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. మరి ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఒక డాక్యుమెంట్స్ వీడియో కూడా ఉంటుంది, చూడండి తప్పకుండా. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. నేను లాస్ట్ ఇయర్ వీడియో అయితే ఎలా చేశారో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇంకా ప్రస్తుతానికి మనకి అప్లికేషన్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడాను జనరల్ కేటగిరీపై ఉన్న అప్లై నౌపై క్లిక్ చేయండి. ఇలా మనకి అప్లై నౌపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మనకి 3 స్టెప్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ స్టెప్లో అప్లికేషన్ సబ్మిషన్ అని ఉన్న దగ్గర సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, సో అక్కడ సబ్మిట్ ఆన్లైన్పై క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ అనేది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయాలి, మిస్టేక్స్ లేకుండా. సో అన్నీ కూడా ఒక్కొక్కటి కరెక్ట్గా ఫిల్ చేసి అన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ 10th క్లాస్ బోర్డు దగ్గర మీరు ఏపీ ఎస్ఎస్సి అంటే ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీ ఎస్ఎస్సి, టీఎస్ స్టూడెంట్స్ అయితే టీఎస్ ఎస్ఎస్సి, లేదంటే సిబిఎస్సి, ఐసిఎస్సి ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు 10th క్లాస్ పాస్డ్ ఇయర్ అని అడుగుతుంది. ఇక్కడ 2024 అని టైప్ చేయండి. తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, అలాగే 10th క్లాస్ పాస్డ్ ఇన్ ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, రెగ్యులరా సప్లిమెంటరీ అని అడుగుతుంది. సో రెగ్యులర్ అని క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు క్యాండిడేట్ నేమ్ పర్ బోర్డు సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్లో ఏ విధంగా నేమ్ అయితే ఉందో అలా అయితే మీరు ఇక్కడట ఫిల్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఫిల్ చేయండి. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా, అలాగే క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, సో అది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ మీద హాల్ టికెట్ మీద ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. నెక్స్ట్ ఎస్ఎస్సి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని ఉంది, 1 అని క్లిక్ చేయండి. సో తర్వాత టోటల్ మార్క్స్ లేదంటే గ్రేడ్స్ అని ఉంది. మీకు టోటల్ మార్క్స్ అనేవి మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే మార్క్స్ అనేవి అక్కడట ఎంటర్ చేయండి. ఒకవేళ మీ టీఎస్ స్టూడెంట్స్ అయితే మీకు గ్రేడ్ పాయింట్స్ కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఆ పాయింట్స్ అయితే అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఏపీ స్టూడెంట్స్ అక్కడ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ఒకవేళ మీరు టీఎస్ స్టూడెంట్స్ అయితే టీఎస్కి సంబంధించి మ్యాథ్స్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి జనరల్ సైన్స్లో ఎన్ని మార్క్స్ లేదంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇలా సోషల్ స్టడీస్, ఇంగ్లీషు, ఫస్ట్ లాంగ్వేజ్ ఇలా అన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒకటి టైప్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇవన్నీ కూడా రాంగ్గా టైప్ చేస్తున్నాను, మీరైతే కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ 10th క్లాస్ నేమ్ ఆఫ్ ద స్కూల్ అంటే మీరు 10th క్లాస్ ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ స్కూల్ అడ్రస్, మీ స్కూల్ అడ్రస్ కూడా ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ మీరు 10th క్లాస్ స్టేటు అంటే ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని, లేదంటే అదర్ స్టేట్ అని వేరే స్టేట్లో చదివితే అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ స్కూల్ మేనేజ్మెంట్ అని ఉన్న దగ్గర మీరు గవర్నమెంట్ స్కూలా లేదంటే గవర్నమెంట్ రెసిడెన్షియలా లేదంటే ప్రైవేట్ స్కూలా అదర్సా అని ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని క్లిక్ చేయండి.
నెక్స్ట్ 10th క్లాసు మేనేజ్మెంట్ కేటగిరీ అంటే మీది రెసిడెన్షియల్ స్కూలా, సోషల్ వెల్ఫేర్ స్కూలా, బీసీ వెల్ఫేర్ స్కూలా ఇలా ఉంటుంది. సో అవేవి కాకపోతే అదర్స్ అని టైప్ చేయండి. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేశారు లేదని అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మేలా ఫిమేలా అలా మనకి క్లిక్ చేసేసి నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నెంబర్తో పాటు ఇంకొక ఏదైనా మొబైల్ నెంబరు మీ ఇంట్లో వాళ్ళది ఇవ్వండి. సో మీకు ఓన్గా మొబైల్ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ 2 మొబైల్ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా మీది కానీ మీ పేరెంట్స్ కానీ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ అని ఉంది కదా, మీ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీబీ అయితే బీసీబీ, ఇలా ఓసీ అయితే ఓసీ, అలా ఎస్టీ అయితే ఎస్టీ అని ఇలా ఏదైతే అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఉంది. ఒకవేళ మీ దగ్గర ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అది ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేసేయండి. సో తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ నేషనల్కి సంబంధించి ఇండియా అని అక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మదర్ టంగ్ హిందూయా తెలుగా ఇలా మనకి ఉర్దూవా అని ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు తెలుగు అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రీజియను, సో హిందూ రీజియనా, ముస్లిమా, క్రిస్టియనా, ఇలా అదర్సా ఏదో ఒకటి క్లిక్ చేయండి, మీకు ఏ రీజియన్ అయితే ఆ రీజియను. నెక్స్ట్ మీ ఇన్కమ్ ఎంత అయితే అప్ టు 1 lakhs లేదంటే అప్ టు 2 lakhs, మోర్ దాన్ 2 lakhs అనేది క్లిక్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గర క్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. సో క్యాప్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంటుందంటే ఆర్మీ పేరెంట్స్ ఉన్న చిల్డ్రన్స్ దగ్గర ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఎస్ అని క్లిక్ చేయండి. సో మీరు ఆర్మీ పేరెంట్స్ మీకు లేకపోతే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అక్కడ కూడా ఎస్ అని లేదంటే నో అని. ఒకవేళ ఉంటే మీ దగ్గర ఏ స్పోర్ట్స్కి సంబంధించి క్రికెటా అలాగే ఏ లెవెల్కి సంబంధించి ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీరు క్లియర్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడితో అయితే మీకు సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది మీరు ఫిల్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంది కదా, సో మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇవ్వండి. ఎంటర్ డోర్ నెంబరు అలాగే ఫ్లాట్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ స్టేటు, సో ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్, అలా మనం క్లిక్ చేయాలి. సో ఇలా మనకి స్టేట్ కూడా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విలేజ్ నేము అలాగే నెక్స్ట్ టౌను, పిన్ కోడ్ ఇవన్నీ క్లియర్గా అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ మీకు థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్లో మీ స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. 3rd క్లాసు నేమ్ ఆఫ్ ద స్కూలు అంటే మీరు 3rd క్లాస్లో ఏ స్కూల్లో చదివారో ఎంటర్ చేయాలి. 3rd క్లాస్ స్టేటు అలాగే 3rd క్లాసు ఏ జిల్లాలో చదివారో ఇవన్నీ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 4th, 5th, 6th, 7th, 8th, 9th టోటల్గా మీరు 3rd నుంచి 9th వరకు ఏ స్కూల్లో చదివారు, ఏ జిల్లాలో చదివారు, ఏ స్టేట్లో చదివారు ఇవన్నీ కూడా నీట్గా క్లియర్గా ఎంటర్ చేయండి. దీని ప్రకారమే మీరు లోకల్ నాన్ లోకల్ అవుతారు అని కూడా ఇక్కడ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ మిస్టేక్స్ లేకుండా మీరు ఏ స్కూల్లో చదివారో మీ స్టడీ పైన ఉంటుంది కాబట్టి అవన్నీ మీకు గుర్తే ఉండుంటుంది. అలా అన్నీ కూడా ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని ఉంది కదా, మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే లోకల్ అని పెట్టండి, ఏపీ స్టూడెంట్స్ అయితే నాన్ లోకల్ అని పెట్టండి, ఏపీ తెలంగాణ కాని వాళ్ళు అదర్ స్టేట్ అని అయితే పెట్టండి. సో నెక్స్ట్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, అలాగే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని కూడా అడుగుతుంది. సో ఇవైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది 6th స్టెప్లో. సో మీకు ఇలా 6th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th స్టెప్లో సెలెక్టెడ్ కమ్యూనిటీ అని ఉంది కదా, సో అదైతే మీ కమ్యూనిటీ బీసీబీఆ అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. అలాగే లోకల్ ఏరియా అని ఉంటుంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ అక్కడ లేకపోతే మీరే ఫిల్ చేయండి. సో గ్లోబల్ అయితే గ్లోబల్, అలాగే సో మీరు జనరల్ అయితే జనరల్ కేటగిరీకి సంబంధించి
మీకు అక్కడ ఫిల్ చేసుకోవాలి. గ్లోబల్ కేటగిరీ మీరైతే ఫిల్ చేయకండి, ఎందుకంటే గ్లోబల్ కేటగిరీలో సీట్ వస్తే మీకు ఫీజు అనేది 1 lakh దాటి ఉంటుంది 1 yearకి. కాబట్టి మనకి అంతైనా పే చేసుకుని అందులో చదవాలనుకుంటేనే గ్లోబల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీరు జనరల్ కేటగిరీకి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫీజు అనేది ఇక్కడ ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఫీజుపై క్లిక్ చేసి మనం ఫీజు అనేది పే చేసేయాలి. పే చేసేస్తే సో ఇక్కడ మనం సబ్మిట్ అనేది కొట్టేయాలి. అంటే సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్తో మీరు నెక్స్ట్ స్టెప్లో అయితే ఫీజు అనేది పేమెంట్ చేసుకోవాలి. సో ఈ ఫీజు అనేది పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా టోటల్గా అయితే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఇంకొక స్టెప్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇవే అప్లోడ్ చేయాలి. మీ పాస్పోర్ట్ సైజు ఫోటో, అలాగే స్టడీ సర్టిఫికేటు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసి సబ్మిట్ పై క్లిక్ చేసేయాలి. సో మీరు డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫిల్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫిల్ చేసామా లేదని చెక్ చేసుకోండి. ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మనకి పేమెంట్ చేశాక మనం చేంజ్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే అవుతుంది, లేదంటే అలా రాంగ్గా ఉండిపోతాయి. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయండి. ముఖ్యంగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఈ క్యాస్ట్లో ఏ క్యాస్ట్ అయితే అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయండి. క్యాస్ట్ బట్టి సీట్స్ వస్తాయి కాబట్టి. అలాగే నాన్ లోకల్ అనేది కూడా క్లియర్గా అక్కడ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అలాగే అప్లై చేసేటప్పుడు కూడా మీరు అన్ని డీటెయిల్స్ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. అలాగే మీరు అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. సీట్ ఏమైనా వస్తే మీకు కౌన్సిలింగ్ టైంలో ఉండాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మరి 2025లో కూడా ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే నేను మరొక వీడియోలో అయితే మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది కూడా. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.